ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తు దాదాపుగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 2 ఎంపీ సీట్లలో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించబడింది. ఇది కామన్ సింబల్లా జనసేనకి లేదు. గాజు గ్లాసులు ఫ్రీ సింబల్గానే ఈసీ పెట్టింది. దీంతో నామినేషన్ల ఉపసంహరణ తరువాత గాజు గ్లాస్ గుర్తు కోసమే రెబల్స్ కానీ ఇండిపెండెంట్లు కానీ పోటీ పడ్డారు. దీనికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హవా కొనసాగుతుందన్న కారణంతో నిన్నని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ఇందులో కూడా పలుకుబడి కలిగిన వారే గాజు గ్లాస్ని చేత్తో ఎత్తుకున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ కూటమిని విపరీతంగా కలవరపెడుతుంది. వాస్తవానికి గాజు గ్లాస్ అంటేనే పవన్ కళ్యాణ్. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఎంత కాదనుకున్నా గాజు గ్లాస్ గుర్తుకు ఓ చరిష్మా సంతరించుకుంది. జనసేన పార్టీ పోటీ పడని ప్రాంతంలో కూడా గాజు గ్లాస్ కేటాయించబడింది. ఈ 25 అసెంబ్లీ సీట్లలో గాజు గ్లాస్ కొంప ముంచేస్తుందన్న భయం అందరిలోనూ కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే అన్ని సీట్లలో జనసేన పోటీ పడకపోయినా ఆయన సింబల్ మాత్రం పోటీలో ఉంటుంది. పైగా అందులో కూడా ఎక్కువ మంది టీడీపీ రెబల్స్, జనసేన పార్టీ రెబల్స్ ఉన్నారు. వీరిలో ఎవరు సత్తా చాటినా రేపు గెలిచిన వారు కూటమికే మద్దతు ఇస్తారన్న ప్రచారం కూడా ఉంది. ఏది ఏమైనా గాజు గ్లాస్ గుర్తు మాత్రం ఇప్పుడు టీడీపీ కూటమిలో కొత్త కలవరమే రేపింది. ప్రస్తుతం అందుతున్న సర్వేల ప్రకారం జనసేన నేరుగా పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాలలో 18 వరకు కైవసం చేసుకుంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఫ్రీ సింబల్ గాజు గ్లాస్తో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 10 మంది గెలిచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు బాసటగా నిలిస్తే ఆయన ఏపీలో కింగ్ మేకర్గా మారతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఏం జరగనుందో వేచి చూడాల్సిందే.